సత్యసాయి జిల్లా హిందూపురం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల ఆధ్వర్యంలో నకిలీ డాక్టర్ అరుణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూపురంలో 8 ఏళ్లుగా అరుణ డాక్టర్గా చలామణి అవుతుందని ఆరోపించారు. నకిలీ వైద్యం అందిస్తున్న అరుణపై చర్యలు తీసుకోవాలని కోరిన డాక్టర్ వెంకటరమణపై దాడి చేశారన్నారు. ఆయనపై దాడి చేసిన అరుణ భర్త రఘుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 15 నిమిషాలు నన్ను వచ్చి నా ఛాంబర్లో బెదిరించారు. రెండవది శ్రావణి గారు 8 సంవత్సరాలుగా నకిలీ వైద్యురాలుగా కొనసాగుతా ఉంది. ఆమె నకిలీ వైద్యురాలని అని నేను ఈరోజు నీ సభాముఖంగా చెప్తాను, ప్రజలకు కూడా సభాముఖంగానే చెప్తాను. ఎందుకంటే ఆమె నకిలీ వైద్యురాలని నాకు తెలుసు. ఆమె దగ్గర ఏ డిగ్రీ లేదు, ఏమి లేదు. నాకు కావాల్సింది ఒకటి రెండే, ప్రజల ప్రాణాలని నకిలీ వైద్యుల నుంచి కాపాడండి. రెండవది నా ప్రాణాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రభుత్వం నా ప్రాణాలకు రక్షణ కల్పించండి. రెండే. ఇంకొకటి, ప్రజలకు ఏ విధంగా నకిలీ వైద్యుని గుర్తించాలా అనేది అవగాహన కల్పించండి. సింపుల్గా ఏపీ మెడికల్ కౌన్సిల్ అనే దాంట్లో ఒక పేరు కొట్టి ఒక నంబర్ కొడితే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది. హాస్పిటల్ బయట ఉండే వాళ్ళ పేరు, దాంట్లో లోపల ఉండే వాళ్ళ ఫోటో రెండు ఒకటే అయితే ఎదురుగా చైర్ ముందర కూర్చుండే వాళ్ళ ఫోటో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్కి టాలీ అయిందంటే రియల్ డాక్టర్, లేదంటే ఫేక్ డాక్టర్. అంత సింపుల్. దాన్ని ప్రభుత్వం ఈజీగా అవగాహన కల్పించవచ్చు, మీడియా ద్వారా కూడా కల్పించవచ్చు. ఏ హాస్పిటల్ అయినా సరే నువ్వు ఏడకన్నా కూర్చో, 2 నిమిషాలు పైన నెంబర్ ఉందా చూడు, లోపల పోయి కూర్చో, ఆ నెంబర్ కొట్టు, పేరు కొట్టు, ఎదురుగుంటే చైర్లో కూర్చునే డాక్టర్ ఫేసు ఫోటోలో మ్యాచ్ అయిందంటే ఆయన రియల్ డాక్టర్. ధన్య గ్లోరీ హాస్పిటల్లో డాక్టర్ గారు నకిలీ అని చెప్పి పిలిస్తే చాలా అసలు మాకు భయం వేసింది అనమాట. ఎందుకంటే వైద్యో నారాయణో హరి అంటారు. అంటే ఒక డాక్టర్ని దేవునిగా పోలిస్తారనమాట. ఒక మనిషి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెంటనే గుడికి పోడు, లేకుంటే మసీదుకి పోడు, లేకుంటే చర్చికి పోడు, వెళ్ళేది డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే ఆ దేవుడు తన ఒక రూపంగా పంపించింది డాక్టర్ని. అలాంటి డాక్టర్లే మరి ఏదో చిల్లర డబ్బుల కోసం కకృతి పడి మరి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే చాలా బాధ వేసింది, భయం వేసింది. మరి డాక్టర్ వెంకటరమణ సార్ మరి ఆయన సోషల్ యాక్టివిస్ట్, హిందూపురం అందరికీ తెలుసు అనమాట ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన మంచితనం గురించి. అలాంటి వ్యక్తి ప్రశ్నిస్తే దాడులు చేయడం ఎంతవరకు సబబో నేను అడుగుతున్నాను. వెంటనే ఆ డాక్టర్ మీద చీటింగ్ కేసు పెట్టి, అలాగే ఆమె ద్వారా ఎంతమందికి అన్యాయం జరిగిందో మరి పోలీస్ వారు మేము ఒకటే